ఫస్ట్ టాపిక్, వ్యవస్థలో కానీ సమాజంలో కానీ మనలో కానీ ఓ రాజకీయ పార్టీలో కానీ మంచి మార్పు రావాలంటే 4 అంశాలు ఉంటాయి. కూర్పు, ఓర్పు, తీర్పు, నేర్పు అని. సమస్యలు సవాళ్లను ఒక్కచోట కూర్చి ఓర్పుతో పరిష్కారం ఆలోచించి ఓ తీర్పుకు ఫిక్స్ అయ్యేలా నిర్ణయించి నేర్పుగా దాన్ని అమలు చేయాలని అర్థం. ఇదంతా ఇప్పుడు మాకెందుకు అనుకుంటున్నారా? ఏది ఊరికే చెప్పం బాస్, ప్రతి దానికి ఓ లింక్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇప్పుడు ఇలానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీలో మార్పులు తీసుకురావాలనుకున్నారు, వ్యూహాల్లో మార్పు తీసుకురావాలని అనుకున్నారు, అడుగుల్లో మార్పు, అడగడంలో మార్పు, ఇలా ప్రతి దాంట్లోనూ మార్పుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు ప్రశ్నిద్దామన్న నినాదం వినిపించారు. ఇప్పుడు దానికి కూడా మార్పులు చేసి నిలదీద్దామని అందుకున్నారు. ఈ మార్పులన్నీ పక్కాగా జరగాలంటే ఖచ్చితంగా ఆ 4 పాటించి తీరాల్సిందే. కూర్పు, ఓర్పు, తీర్పు, నేర్పు అన్నింటినీ పక్కాగా ఫాలో అవుతామన్నట్లుగా పవన్ స్పీచ్ కనిపించింది. పొత్తుల మీద పక్కాగా క్లారిటీ ఇచ్చిన పవన్ రాజకీయ వర్గాల్లో మాత్రం కన్ఫ్యూజన్ నింపేశారు. కొంచెం క్లారిటీ, కొంచెం కన్ఫ్యూజన్ అనే పరిస్థితులు కనిపించేలా చేశారు. బీజేపీ ఇస్తానన్న రోడ్ మ్యాప్ ఏంటి? షణ్ముఖ వ్యూహం ఎలా ఉండబోతోంది? పవన్ ప్రసంగం తరువాత టీడీపీ, బీజేపీలలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? రాబోయే 2 ఏళ్లకు జనసేన యాక్షన్ ప్లాన్ ఏంటి? రాష్ట్రం బాధ్యత నాదే అనడం ద్వారా విపక్షాలు అన్నింటినీ తానే లీడ్ చేయబోతున్నారా? కొత్త కూటమికి తాను నాయకుడిని కావాలని భావిస్తున్నారా? టాలీవుడ్ స్టార్ హీరోగా, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంలో పవన్ కీలక పాత్ర పోషించారన్నది 100కు 100% నిజం. ఆ సమయంలో టీడీపీకి పవన్ మద్దతివ్వడం ఆ పార్టీకి చాలా ప్లస్ అయింది. అయితే ఆ తర్వాత టీడీపీ, జనసేన మధ్య దూరం పెరగడంతో బంధం బ్రేక్ అయింది. ఓ బ్రేకప్ స్టోరీగా మిగిలింది. అయితే 2019లో మాత్రం టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఓట్లు చేరడం వల్లే వైసీపీ ఆ స్థాయి విజయానికి కారణమైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే మాత్రం 2019 ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవన్న అభిప్రాయాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనని పవన్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పకనే చెప్పేశారు. పవన్ స్పీచ్లో ఆవేశం ఉంటుంది. చాలా రోజుల తరువాత ఆవేశంతో పాటు ఆలోచన కనిపించిందన్న టాక్ నడుస్తోంది. 2024లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడానికి పవన్ తెలివిగా అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక అటు టీడీపీ కూడా బహిరంగంగానే పవన్ కు లవ్ లెటర్లు రాస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ, జనసేన మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు జరిగినట్లు చాలాసార్లు క్లియర్గా అర్థమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొన్ని ప్రాంతాల్లో కలిసి పోటీ కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాయా లేదా అనే విషయంలో చర్చ సాగుతూ వస్తోంది. ఈ తరుణంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కొంత క్లారిటీ ఇచ్చాయి. అయితే జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రకటన చేస్తారని, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ప్రకటన ఉంటుందని చెబుతూ వచ్చారు. దానికి అనుగుణంగానే పవన్ మాటలు కనిపించిన కాస్త గందరగోళ పరిస్థితి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని చెబుతూనే బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వేచి చూస్తున్నానని చెప్పడమేంటి? 7% ఓట్లు సాధించిన జనసేనకు ఏపీలో 1% ఓట్ షేర్ లేని బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడమేంటి? ఆ రోడ్ మ్యాప్ వైసీపీని అధికారం నుంచి దూరం చేయడానికా, లేక టీడీపీతో స్నేహం చేయడానికా? బీజేపీ రోడ్ మ్యాప్తో పవన్ ముందుకెళ్లడం ఏంటి అన్న చర్చ నడుస్తోంది. దీంతో పాటే కొన్ని ప్రశ్నలు, కన్ఫ్యూజన్లు అలాగే మిగిలిపోయాయి. వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పవన్ బాబు ఓకే, కానీ కమలం సైకిల్ కలవడం సాధ్యమేనా? 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు పవన్. ఒక రకంగా పొత్తులకు సిద్ధమని పరోక్షంగా సంకేతాలు పంపారు. మరి ఆ పొత్తు ఎవరితో, అది ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉంటారు అనేది మాత్రం క్లారిటీ లేదు. టీడీపీతో బంధానికి బ్రేకప్ చెప్పిన జనసేన ఆ తరువాత బీజేపీతో కలిసి అడుగులు వేస్తోంది. నిజానికి 2 పార్టీలు కలిసి ఉన్నాయంటే కలిసి ఉన్నాయంతే. జనసేన పోరాటంలో బీజేపీ కనిపించదు, బీజేపీ యాత్రలో జనసేన మాట వినిపించదు. అలాంటిది బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తే పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతారట. మరి ఆయన వేసే అడుగుల్లో టీడీపీ ఉంటుందా లేదా అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. పోనీ జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా అంటే ఓట్లు మరింత చీలే అవకాశం ఉంటుంది. టీడీపీ కలిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరే ఛాన్స్ ఉంటుంది. గతంలో మోడీపై చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. దీంతో బీజేపీ, టీడీపీ కలవడం ప్రస్తుతానికి అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చమని చెబుతున్న పవన్ టీడీపీతో పొత్తు ఫైనల్ అని చెప్పకనే చెప్పేశారు. మరి
అదే నిజమైతే అసలు బీజేపీ టీడీపీ కలవడం, ఆ రెండింటినీ కలపడం జనసేనానికి సాధ్యమా? కంటి ముందు కమలం, మనసులో టీడీపీ. కాస్త కన్ఫ్యూజన్ కనిపిస్తోంది కదా. ఒకవేళ మూడు పార్టీలు మళ్ళీ ఏకం చేసేందుకు పవన్ ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసినా మీరు పనిచేస్తోంది బీజేపీ జనసేన కూటమి కోసమా, చంద్రబాబు కోసమా అన్న ప్రశ్న వస్తే దానికి జనసేన దగ్గర సమాధానం ఉందా? ఇలా పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కాస్త కన్ఫ్యూజన్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇక రెండవ ప్రశ్న, అసలు జనసేనకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం ఏంటి? జనసేనతో పొత్తు విషయంలో టీడీపీకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. నిజం చెప్పాలంటే ఆ పార్టీ ఎప్పుడూ ఓకే అంటుందా అని వన్ సైడ్ లవర్లా ఎదురు చూస్తోంది. చంద్రబాబు లవ్ లెటర్కు ఇప్పటంలో పవన్ కన్నుగీటడం కూడా అయిపోయింది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే 1+1 4 అవుతుందని టీడీపీ నేతలకు గట్టి అంచనాలున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీని కూడా కలుపుకుపోవాలా లేదా అన్న అంశంపై సందిగ్ధం టీడీపీ నేతలకు ఉంటుంది. ఒకవేళ కలుపుకోవాలని సైకిల్ పార్టీ భావించినా కమలం కలుస్తుందా? ఇది రాష్ట్ర స్థాయిలో జరిగే నిర్ణయం కాదు. పవన్ కళ్యాణ్తోనైతే ఏ హైదరాబాద్లోనూ విజయవాడలోనూ కూర్చొని ఒప్పందం చేసుకోవచ్చు. కానీ బీజేపీతో కలవాలంటే ఢిల్లీకి వెళ్ళాలి, నిర్ణయం అక్కడే జరగాలి. ఇదంతా ఎలా ఉన్నా రోడ్ మ్యాప్ ఎప్పుడో సిద్ధమైందని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఏపీలో 7% ఓట్లు సాధించిన జనసేనకు 1% మాత్రమే ఓట్లు పొందిన బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడమేంటన్న కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడెప్పుడో తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అమిత్ షా రోడ్ మ్యాప్ ఇచ్చారని సోము వీర్రాజు అంటున్నారు. మరి దాన్ని పవన్ చేతికి ఇవ్వడానికి ఎందుకింత ఆలస్యం? ఇదే ఇప్పుడు క్లారిటీ మిస్ అయిన అంశం. ఒకవేళ నిజంగానే రోడ్ మ్యాప్ ఉంటే ఆ విషయం బీజేపీతో చర్చించకుండానే పవన్ ఇలాంటి ప్రకటన చేశారా అన్న కన్ఫ్యూజన్ మొదలైంది. ఇదే సమయంలో మరో ప్రధానమైనటువంటి ప్రశ్న వినిపిస్తోంది. రాష్ట్ర బాధ్యత తనదే అన్న పవన్ వ్యాఖ్యలకు అర్థం ఏంటి? జాతీయ పార్టీ సపోర్ట్ కావాలని కాంప్రమైజ్ అయ్యి టీడీపీ కలిసిన ఈ ముగ్గురి ప్రయాణం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా కనిపిస్తోంది. కూటమిలో 3 పార్టీలైనా అప్పర్ హ్యాండ్ మనదే అన్నట్టుగా పవన్ మాటలు కనిపించాయి. పైగా రాష్ట్రం బాధ్యత తనదే అని ఆవిర్భావ వేదికగా నినదించారు. అంటే ఈ కూటమిని ముందుండి నడిపించబోయేది పవన్ కళ్యాణేనా? నిజంగా ఆ ఉద్దేశంతోనే పవన్ అలాంటి మాటలు అని ఉంటే టీడీపీ ఒప్పుకుంటుందా, ఊరుకుంటుందా? 39% ఓట్లు వచ్చిన పార్టీ 7% ఓట్లు సాధించిన జనసేన కింద పనిచేయాలని అనుకుంటుందా? అసలు వర్కౌట్ అయ్యే వ్యవహారమే కాదు కదా. మరి పవన్ ఎందుకు ఇలా మాట్లాడారన్న కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఓ విషయంపై క్లారిటీ వచ్చిన ప్రతిసారి కన్ఫ్యూజన్ మరింత పెరుగుతోందంటే ఇదే కాబోలని పవన్ స్పీచ్ గుర్తు చేసుకుని మరీ డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా కొత్త పొత్తులకు వెళితే, కొత్త కూటమి ఏర్పాటైతే దానికి తానే నాయకత్వం వహించాలని పవన్ భావిస్తున్నారన్నది ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. కాదు అని ఎవరైనా అంటే మళ్ళీ కన్ఫ్యూజనే మిగులుతుంది. ఇక 4వ ప్రశ్న, ఇచ్చేవాళ్లం కానీ తీసుకునేవాళ్లం కాదన్న మాటలకు అర్థం ఏంటి? ఏదోలాగా 3 పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఆధిపత్యం తనదే అని పవన్ చెప్పాలి అనుకున్నారా అన్న కన్ఫ్యూజన్ ఈ ఒక్క మాటలతో వినిపిస్తోంది. వైసీపీపై పోరాటం చేసే విషయంలో బీజేపీ నాయకత్వం తనకు రోడ్ మ్యాప్ ఇస్తుందని చెప్పిన పవన్ ఆ రోడ్ మ్యాప్లోనే పొత్తుల విషయంలో క్లారిటీ ఉంటుందా అనే విషయాన్ని మాత్రం క్లియర్గా చెప్పలేదు. ఒకవేళ ఈ విషయంలో బీజేపీదే ఫైనల్ డెసిషన్ అయితే వైసీపీపై రాజకీయ పోరాటం చేసే విషయంలో జనసేనతో పాటు టీడీపీ కూడా బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ఆధారంగానే ముందుకు సాగాల్సి ఉంటుంది. బీజేపీ జనసేన కూటమిలో టీడీపీ చేరే విషయంలో తుది నిర్ణయం తీసుకోబోయేది ఎవరన్న క్లారిటీ మాత్రం లేదు. ఇదంతా ఎలా ఉన్నా ఇచ్చేవాళ్లమే తప్ప అనే మాట వాడారంటే ఎలాగోలా ముగ్గురు కలిసిన టీడీపీ బీజేపీకి కేటాయించబోయే టికెట్లను, సీట్లను డిసైడ్ చేసే అధికారం ఉండేది పవన్కేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ టీడీపీతో పొత్తుకు బీజేపీ కలిసి రాకపోతే కమ్యూనిస్టులను కలుపుకుంటారా? వారైతే రెడీగా ఉంటారు పాపం. ఇదే ఇప్పుడు అతిపెద్ద కన్ఫ్యూజన్. ఏదేమైనా కూటమిలో ఎవరు ఉన్నా తానే అన్నీ అయి వ్యవహరించాలని పవర్ స్టార్ భావిస్తున్నారన్నది మాత్రం క్లియర్. ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్లారిటీ అంటున్నారు, కానీ వాస్తవం చెప్పాలంటే ఒక విషయంలో క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ బీజేపీ రూట్ మ్యాప్ కోసం చూస్తున్నారు. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వాళ్ళు కూడా బీజేపీ మీద విమర్శలు చేయటం లేదు. సో రిమోట్ కంట్రోల్ ఇప్పటికి కూడా బీజేపీ చేతుల్లోనే ఉంది అన్న ఒక అంశం అయితే దీని అంతటి ద్వారా స్పష్టమవుతుంది. ఇంకా ఈ లవ్ స్టోరీకి అటు ఇటు అయిన తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమవుతుంది, రాష్ట్రం యొక్క భవిష్యత్తు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ దాని పెరుగుదల సంఖ్యలు వివరాలని కూడా చెప్పారు. కసరత్తు చేశారు. నిన్న కసరత్తు చేసి మాట్లాడిన ప్రసంగం ఏది అంటే సమస్యలు, వ్యక్తులు,
వైసీపీ వాళ్ళని కూడా అందరినీ అనడం లేదని 1-2 సార్లు చెప్పడం ద్వారా వాళ్ళని మంచి చేసుకోవడం, లేకపోతే మతాలకు కులాలకు సంబంధించిన ప్రస్తావనలు ఇవన్నీ చూసినప్పుడు ఆయన చాలా ఒక దృష్టికోణంతోనే మాట్లాడారు. అది పూర్తిగా రాజకీయ ప్రసంగం. కానీ రాజకీయ కోణంలో చూసినప్పుడు అతిపెద్ద ప్రశ్న ఆయన ఇచ్చిన ప్రణాళికలో ప్రత్యేక హోదా, రాష్ట్రాన్ని కేంద్రం నుంచి కేంద్రం అన్న మాట అసలు వినిపించలేదండి. ఇదే సమయంలో మరో ప్రధానమైనటువంటి ప్రశ్న కూడా వినిపిస్తోంది. అప్పుల్లేని పాలన అందిస్తామన్నారు, అది సాధ్యమేనా? నాగబాబు నుంచి పవన్ వరకు ఏపీ అప్పుల మీదే ప్రధానంగా ప్రస్తావించారు. అప్పుల్లేని పాలన అందిస్తామని పవన్ కూడా ప్రకటించారు. పవన్ ఏ లెక్కలు వేసుకుని ఇలాంటి ప్రకటన చేశారో కానీ ఇది మరింత కన్ఫ్యూజన్ చేస్తోంది. అప్పుల్లేని పాలన సాధ్యం కాదు. ధనిక రాష్ట్రం తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అప్పు చేయటం తప్పడం లేదు. ఉన్న అప్పులకు వడ్డీ చెల్లించడం తప్ప. అప్పుల్లేని రాష్ట్రంగా చేయడం అంటే ఉన్న అప్పులు తీర్చాలి, కొత్త అప్పులు చేయకూడదు. నిజానికి అప్పులు లేకుండా అప్పులు తీసుకోకుండా పాలన అంటే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు. అప్పు చేసినా వాటిని అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే జీడీపీ పెరుగుతుంది, సంపద జనరేట్ అవుతుంది. అప్పులు చేయాల్సిన తిప్పలు కొంతవరకు తగ్గుతాయి. అంతవరకు ఓకే. మరి అంత ఈజీగా పవన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు జగన్ సర్కార్ అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాల మీద ఖర్చు చేస్తుంది. అప్పులు లేని పాలన అని పవన్ అంటున్నారంటే రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే ఆ సంక్షేమ పథకాలు ఉంటాయా ఉండవా? జగన్ పాలనలోని సంక్షేమ పథకాలన్నీ ఎత్తివేస్తారా? వాటిపైన క్లారిటీ ఇచ్చుంటే ఇలాంటి కన్ఫ్యూజనే ఉండేది కాదు. ఇక షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తామని పవన్ అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా రోజులు ఉన్నా చిన్నపాటి మేనిఫెస్టో ప్రకటించారు. అర్హులైన యువతకు 10 లక్షలు, ఏటా 5 లక్షల ఉద్యోగాలు, పేదలకు ఉచితంగా ఇసుక, సిపిఎస్ రద్దు, ఐటీ నగరాలుగా తిరుపతి, విశాఖ, మెరుగైన పారిశ్రామిక విధానం, ఇలా 6 హామీలిచ్చారు. వైసీపీ సర్కారు మీద ఘాటు విమర్శలు చేస్తూనే తాము వచ్చాక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీకి నవరత్నాలు లాగానే జనసేనకు షణ్ముఖ వ్యూహం పనిచేస్తుందా? పార్టీ ఆవిర్భావ సభలో అనేక హామీలు గుప్పించిన జనసేనాని షణ్ముఖ వ్యూహం ఏ విధంగా జనసేనను అధికారంలోకి తీసుకొస్తుందో మరి కాస్త క్లారిటీగా చెప్పి ఉంటే బాగుండేదన్న చర్చ పార్టీలోనే నడుస్తోంది. సగం నీళ్లు మాత్రమే ఉన్న వాటర్ బాటిల్లా కనిపిస్తోంది పవన్ స్పీచ్. సగం నిండుగా ఉందని కొందరు, సగం ఖాళీగా ఉందని మరికొందరు. ఇలా ఎవరి దృష్టికోణాన్ని బట్టి వాళ్ళకు అలా అర్థమవుతోంది. ప్రసంగం హడావుడి మాత్రమే అని కొందరు విమర్శలు చేస్తుంటే అంతలేదు. ఇప్పటి వరకు నువ్వు నేను విన్నా చూసిన జనసేన కాదు ఇది, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అని చిరు డైలాగ్ చెప్పి మరి పవన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు మరికొందరు. ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, పవన్ ప్రసంగం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. వైసీపీకి సవాల్ విసిరింది, టీడీపీకి పొత్తు సంకేతాలు పంపింది, కమలం పార్టీకి కన్ఫ్యూజన్ మిగిల్చింది, కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ కు బాటలు వేసింది, ఏపీకి ఎన్నికల గ్లామర్ తెచ్చేసింది. ఇది మాత్రం క్లియర్ కట్.